అనుదిన ధ్యానమాలిక అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. మనము ప్రతిరోజు ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగం ఆదికాండము 1వ అధ్యాయం నుండి వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండం 1:1 వచనం. ఇక్కడ మనం చదివితే దేవుడు భూమి ఆకాశములను సృజించాడు, బాగుంది. కానీ అవి నిరాకారంగా శూన్యంగా ఎందుకు మార్చబడ్డాయని ఈ 2వ భాగంలో మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2వ భాగంలో ఈ నిరాకారంగా శూన్యంగా ఎందుకు మారింది సృష్టి అన్నది ఇప్పుడు మన యొక్క అంశం. నిరాకారము శూన్యము అనేది మూల భాషలో టో హో అని వ్రాయబడింది. టో హో అనగా చిందర వందర అని వ్రాయబడింది. అంటే తుఫాను వచ్చిన తర్వాత లేక జలప్రలయం వచ్చిన తర్వాత సృష్టి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా ఇక్కడ మోషే చూస్తున్నారు. దేవుడు చేసినప్పుడు ఏది కూడా ఆకారం లేకుండా చేయలేదు కదా. యెషయా గారు చెప్పినట్టుగానే 58:9 వచనంలో సృష్టిని చేసినప్పుడు అది నిరాకారముగా శూన్యముగా ఉండేటట్లు ఆయన దాన్ని సృజింపలేదు అని వాక్యం సెలవిస్తుంది కదా. దీన్ని బట్టి మనం చూస్తే మరి దేవుని వాక్యాన్ని గమనించగా సృష్టికర్త అయిన దేవుడు చేసేది ఏది కూడా ఆకారం లేకుండా ఉండదే. కానీ ఆకారాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే మనం మొదటి పాఠంలో చూసినట్టుగానే ఏదైనా వనమందు ఎంతో నమ్మకత్వంగా మరి ఈ దూతల్ని ఉంచితే వాళ్ళు నమ్మకత్వాన్ని కోల్పోయి ఆ చీకటి శక్తిని వారి హృదయాల్లోకి వారి జీవితాల్లోకి ఆహ్వానించినప్పుడు ఆ కెరూబ్ అన్నటువంటి వాడు దేవునికి ఆశ్రయం లాంటి వాడు, లేక వాడు ఆశ్రయం కూడా. వాడి యథార్థమైన ప్రవర్తన చూసిన దేవుడు వాడిని అభిషేకించి వాడిని కెరూబుగా అభిషేకించాడు. లేక అభిషేకమునందున కెరూబు అని కూడా పేరు ఉంది. వాడికి ఉన్నటువంటి అభిషేకం చాలా గొప్పది. వాడు గొప్ప ఆరాధికుడు, మంచి గాయకుడు. వాడుకున్న గొప్పతనాన్ని బట్టి వాడు కొనసాగుతుండగా ఎప్పుడైతే ఈ చీకటిని తన జీవితంలోనికి ఆహ్వానించాడో తన ఆలోచనలన్నీ కూడా మారిపోయి వాడు లోపలికి వచ్చిన ఆలోచన ఏంటంటే ఇప్పుడు నేను దేవుని సింహాసనంతో నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలి. నేను కాళ్ళతో నా రాళ్ల మధ్యకి వెళ్ళగలుగుతున్నాను, నేను సంచరిస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా దేవుని సభాపర్వతం మీద కూడా ఎక్కి అక్కడ కూడా నా సింహాసనం స్థాపించుకోవాలనే ఒక ఆశ మరి ఆ యొక్క కెరూబులోనికి వచ్చింది. మీరు ఇవన్నీ కూడా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో చూడొచ్చు. ఈ కెరూబు చేసినటువంటి పనులు లేక వాడు ఆది నుంచి కూడా యథార్థవంతుడే. అందుకే దేవుడు యథార్థతను చూసే కదా అంత అభిషేకం ఇచ్చాడు దేవుడు. కానీ అపవాది యథార్థవంతుడు కాదు, వాడు ఆది నుండి నరహంతకుడు. కానీ కెరూబు అలాంటటువంటి వాడు కాదు. వాడు ప్రవర్తనలో కానీ వాడు దేవుని విషయంలో కానీ యథార్థవంతుడు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి 2 తేడాలు మీరు తెలుసుకోండి. అపవాది అనేది చీకటి శక్తి, అది ఎప్పటి నుంచే ఉంది. అదే యోబు 38వ అధ్యాయంలో అడుగుతున్నాడు దేవుడు 19వ వచనంలో, చీకటి దాని ఉనికి పట్టు ఎక్కడ, అది నీకు తెలుసా? చీకటి ఉన్నటువంటి మార్గానికి వెలుగును కొనుపోవదువా అని అడుగుతున్నాడు. నిజమే, చీకటికి ఒక ఉనికి పట్టు ఉంది, దానికి ఒక క్యారప్ అడ్రస్ ఉంది. సైతాన్ని ఎవరు చేశారు, సైతాన్ని ఎవరు కలగజేశారు అనే దాన్ని కూడా ఒక హిస్టరీ ఉంది. కాబట్టి సైతానుడు చీకటి, ఆ చీకటి శక్తిని ఆ చీకటిని చేసినటువంటి వాడు దేవుడు. వాడితో కూడా పని ఉంటుంది కనుక వాడిని చేసే చోట ఉంచితే వాడిని హృదయంలోకి ఆహ్వానించుకున్నటువంటి కెరూబు లూసిఫర్గా మార్చబడింది. లూసిఫర్ అంటే
సైన్యం అన్నమాట. చాలామందిని కలుపుకున్న దాన్ని లూసిఫర్ అంటారు. కాబట్టి ఇక్కడ చూస్తే వీడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్టుగా దేవుడు వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళి చీకటి తెచ్చిపెట్టుకున్నాడో అప్పుడు వీడిలోనికి అపవాది ప్రవేశించి వీడి ఆలోచనలో మార్పు తెచ్చిపెట్టింది. అప్పుడు దాకా గర్వం లేదు, వాడు గర్వించడానికి వాడి గురించి వాడికి తెలియదు. గర్వం అనేది ఎప్పుడు వస్తుందంటే మన గురించి మనకు ఎవరో చెప్పినప్పుడే, మన గురించి మనకు తెలియజేసినప్పుడే. అందుకనే ఆదికాండంలో ప్రభు అంటాడు, మీరు దిగంబరులని మీకు తెలిపిన వాడెవడు? ఇప్పటి వరకు మీకు తెలియదు కదా. ఎవరు తెలియజేశాడంటే సర్పం తెలియజేసింది. ఈరోజు కూడా కెరూబ్ అనేటటువంటి వాడికి ఎవరు తెలియజేశారు? సైతాను శక్తి తెలియజేసింది. అప్పుడు వాడు హెచ్చించుకోవటానికి మొదలుపెట్టాడు. మన జీవితంలో కూడా సంఘ పరిచర్యలో సంఘ పెద్దలుగా సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా కొనసాగుతున్నప్పుడు మిమ్మల్ని కూడా అపవాది శోధిస్తూ ఉంటాడు. అందులోకి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే కొలదిగా అపవాది యొక్క ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ సంఘము నేను లేకపోతే ఇంకేమీ లేదు, ఈ సంఘానికి నేనే ఆశ్రయము అని ఎప్పుడైతే మన మనసులో అనుకుంటామో అపవాది మనల్ని బలంగా వాడుకుంటాడు. అందుకే చాలామంది సంఘ పెద్దలు సంఘాల్లో సేవకులను మోసం చేయటం, సేవకుని స్థానాన్ని దొంగిలించడానికి సేవకుడి మీద నిందలు మోపటం, సేవకుడిని బయటికి గెంటేయటం, సేవకుడిని ఇబ్బంది పెట్టడం, సేవకులను తీసివేయటం. వీళ్ళు ఎందుకు చేస్తుంటారంటే వీళ్ళకి అప్పటికే అపవాది ప్రవేశించి ఉంటుంది. అపవాది ప్రవేశించిన వాళ్ళు అగ్రస్థానాన్ని కోరుకుంటూ ఉంటారు. వారు పూజలు అందుకోవాలని, ఘనత పొందాలని, సన్మానాలు చేయించుకోవాలని. ఈ లక్షణాలు యేసయ్యవి కాదు, ఇవి అపవాది లక్షణాలు. అందుకనే సన్మానాలకు ఇష్టపడేవాళ్ళు పేరు ప్రఖ్యాతల కోసం, గొప్పతనం కోసం, దేవునితో సమానునిగా చేసుకోవాలని కానీ, ఆయన సింహాసనాన్ని దొంగిలించాలని కానీ, ఆయన ఆధిపత్యమును, అధికారమును, ఆయనకున్న ఘనతను, మహిమను దొంగిలించాలని కానీ ఆశిస్తున్నటువంటి వారందరిలో ఈ సైతాను ఉన్నట్టు లెక్క. దేవుడు ఉన్నవాడు, దేవుని ఆత్మ ఉన్నవాడు అస్సలు ఇష్టపడ్డు. నాకు వద్దయ్యా సన్మానం, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిను అని వాడు భయపడతాడు. కానీ లూసిఫర్ ఉన్నవాడికి భయం ఉండదు. నాకు సన్మానం చేయలేదు, కనీసం వందనాలు చెప్పకపోతేనే కోపం వచ్చేస్తుంది, సంఘములు పట్టించకపోతే కోపం వస్తుంది, కుర్చీలు వేయకపోతే కోపం వస్తుంది. చాలామందికి వాళ్ళ చుట్టూ తిరుగుతూ పొగుడుతూ ఉండాలి, పొగడకపోతే కోపం వస్తుంది. నిజంగా అపవాది ఉంటే ఇదే పరిస్థితి. ఈ కెరూబు కూడా దేవుళ్ళు ఎంత యథార్థవంతుడంటే ప్రవర్తన విషయంలో కానీ, వాడు దేవుని విషయంలో కానీ యథార్థవంతుడే కానీ వీళ్ళలోనికి ఎవరు ప్రవేశించారంటే చీకటి వచ్చింది కనుక వాడు హృదయపు ఆలోచనలు మారిపోయి ఇప్పుడు నేను దేవునితో సమానునిగా అనగా మహోన్నతునితో సమానునిగా చేసుకుందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి ఎక్కెదను, అక్కడ నా సింహాసనమును హెచ్చించుకుందును అని మనసులో అనుకున్నాడు. అంతే, ప్రభువుకు తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన చెందవలసిన మహిమ ఆయన ఎవరికి చెందనివ్వడు. కాబట్టి పాట వింటున్న మీరందరూ కూడా మీ స్థానాలు గుర్తించుకుని ప్రభువులో ఉండండి. మీ స్థానాలు మర్చిపోయి మీకు స్థానానికి మించి, మేరకు మించి అతిశయపడడం, ప్రభు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో ఆ పని కరెక్ట్గా చేయండి. నెక్స్ట్ ఇంక వేరే పని ఇవ్వాలంటే ఆయన తప్పకుండా ఇస్తాడు. దానికి ఎన్ని పోటు పట్టడం, మోసం చేయడం, సేవకులను ఇబ్బంది పెట్టడం, సంఘాలు దొంగిలించి పక్కన చర్చి పెట్టుకోవటం, ఇవన్నీ సైతం లక్షణాలు. నీకు ఏమన్నా ఒప్పుకుంటే సంఘాలు చీల్చి సంఘాలు పెట్టడం కాదు, కానీ నువ్వు చక్కగా దేవుని సేవ చేయాలని ఆశిస్తే కనుక ముందు నువ్వేం చేస్తావంటే చక్కగా ఒక పని చేయి. మంచిగా ఒక సేవకుని ఎన్నుకొని అతని దగ్గర నమ్మకంగా పనిచేసి యథార్థంగా ప్రభులో ఉండు. ప్రభు నీకు ఉన్నతమైన స్థానం ఇస్తాడు. అంతేగాని ఆ సేవను దొంగిలించి ఆ జనాన్ని తీసుకుని వెళ్ళి ఇంకో చోట ప్రార్థన పెడితే కొన్నాళ్ళు వాళ్ళు మళ్ళీ నేను విడిచిపెట్టి ఇంకొకటి దగ్గరికి పోతారు. ప్రభు ఇస్తే కనుక వాళ్ళు స్థిరంగా ఉంటారు, ప్రభు ఇయకపోతే కనుక వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని దేవుని మాటలు వింటున్న మీరందరూ కూడా ప్రభు వాక్యాన్ని అర్థం చేసుకుని మరి ఈ మాటలు గ్రహించాలని మీకు తెలియజేస్తున్నాం. కెరూబు అనేటటువంటి వాడు నిజంగా చేసినటువంటి పని ఏంటంటే మరి దేవుని సముఖమున వాడు హెచ్చించుకున్నాడు. దాని ఆయుధం అది అపవాది యొక్క ఆయుధం. అపవాది ఎప్పుడు కూడా మరి మనపై ఉపయోగించేటటువంటి ఆయుధం ఏంటంటే మనల్ని హెచ్చించుకునేటట్లుగా ప్రేరేపించటం. అదే కెరూబులోకి వచ్చింది. అందుకన్నాడు దేవుడు ఎప్పుడైతే వాడు హెచ్చించుకున్నాడో, వాడు హృదయంలోకి ఎప్పుడైతే అపవాది ప్రవేశించిందో వాడు లోపల వర్తకం మొదలుపెట్టాడు.
వర్తకం అంటే దేవుని ప్రజలందరినీ కూడా తన వశం తిప్పుకోవటం, అంటే గుంపును తయారు చేసుకోవటం. సంఘంలో కూడా ఎవడన్నా పాస్టర్ గారి సంఘాన్ని పాడు చేయాలనిగా, వాడు కూడా పాస్టర్ అయిపోవాలని కానీ ఆశ పుడితే వాడు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే సంఘంలో ఉన్న జనాన్ని వశపరుచుకుంటాడు, జాగ్రత్తగా మద్దతు సంపాదించుకుంటాడు. వాళ్ళందరితో చక్కగా ఉండి జనాన్ని మద్దతుగా కూడపలుక్కుని సమకూర్చుకుంటాడు. అదే కెరూబు చేసింది. లోపల వర్తకం చేస్తూ అన్యాయాన్ని పెంచుకుంటూ వచ్చాడు. ఈరోజు చాలామంది సేవ చేయాలన్న పదవి వ్యామోహంతో ఇలాంటి పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా మారు మనసు పొందుకోవాలి. వాళ్ళు అపవాది ఉన్నట్టే లెక్క. అపవాది చేసిన పని ఏంటి మరి? చూశారు కదా, కెరూబులోకి వచ్చింది. కెరూబు ఏం చేసింది? పాడైపోయింది. దేవుడు ఏం చేశాడు? దాన్ని అపవిత్రపరిచాడు. దాన్ని పరిశుద్ధ పర్వతం మీద ఉండకుండా దాన్ని నెట్టివేశాడు. ఈరోజు అలా దేవుని స్థానాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చినటువంటి అధికారం, దేవుడిచ్చిన పని చిన్నదైనా, అది చాపలరిచే పనైనా, వంట చేసే పనైనా, లేకపోతే పరిచర్య చేసే పనైనా, బాత్రూములు కడిగే పనైనా, ఏదైనా దేవుని పేరట దేవుని మందిరంలో చేస్తున్నామంటే అది గొప్ప పనే. కాబట్టి అది తెలియక ఇంకా ఏదో పెద్ద పెద్ద పనులు ఉన్నాయన్నట్టుగా చాలామంది ఈ కెరూబు వలె హెచ్చించుకోవాలనుకుంటారు, మొత్తం పోగొట్టుకుంటారు. అలాంటిది ఏమీ లేకుండా సరి చేసుకోండి. మరి ఈ భాగంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంకా మీకు అనేక భాగాలుగా మరి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి దినం కూడా వాక్యాన్ని అందించడానికి సిద్ధపడుతున్నాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి ఈ వాక్యాన్ని షేర్ చేస్తే మీరు మాకు పరిచర్యకు సహకరించినట్లు లెక్క. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచును గాక. ఆమె. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. ఆమెన్. అందరికీ వందనాలు.